శంకర్ కు 30 ఏళ్లకు పైగా కెరీర్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. మరెన్నో ఇండస్ట్రీ హిట్స్ చూశాడు. కానీ భారతీయుడు 2 లాంటి ఫలితాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. దాంతో శంకర్ ఇప్పుడేం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటుగా భారతీయుడు 3 రిలీజ్ చేస్తాడా లేక టైం తీసుకుంటాడా? భారతీయుడు 2 వసూళ్లు చూసి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి టోటల్ కోలీవుడ్ షాక్ లో ఉంది. ముఖ్యంగా శంకర్ సిట్యుయేషన్ ఇంకా దారుణంగా ఉంది. ఎంతో కాన్ఫిడెన్స్ తో భారతీయుడు 2 తో పాటు భారతీయుడు 3 తీశాడు శంకర్. ఇప్పుడు పార్ట్ 2 కు పెద్ద షాక్ తగిలింది. మరి మూడో భాగం పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిని కలిగిస్తోంది. థర్డ్ పార్ట్ ను మరో 6 నెలల్లో రిలీజ్ చేస్తారా లేక వెయిట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు సీక్వెల్ తొలి 3 రోజుల్లో కేవలం 100 కోట్ల వసూళ్లను అందుకుంది. సినిమా బడ్జెట్ పై నిర్మాతలు క్లారిటీ ఇవ్వకపోయినా 200 నుంచి 300 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే భారతీయుడు కష్టాలు ఇంకా పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడైనా తిరిగొస్తుందా లేదా అన్నది వీకెండ్ వరకు తెలిసిపోతుంది. మరోవైపు కోలీవుడ్ వర్గాలు మాత్రం భారతీయుడు 3 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నాయి. భారతీయుడు 3 టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం, మూడో భాగంలో కమల్ యంగ్ లుక్, కాజల్ క్యారెక్టర్ ఉండడం, అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఫెస్టివల్ సీజన్ లో మూవీని రిలీజ్ చేస్తే భారతీయుడికి ఎంతో కొంత కలిసొస్తుందని ప్రచారం సాగుతోంది. మరి శంకర్ ఏ ప్లాన్ చేస్తాడనేది చూడాల్సి ఉంది.